నేను చేస్తాది వాణి నోట్లోకి వెళ్ళే వచ్చిందే దుబాయ్కి పోతానని. పడితే కదా వెనక ఎన్ని దినాల సంది పో పో అని తోలి మళ్ళా అయిన కాడికెల్లా అప్పులు చేసుకుంటా వచ్చిన అవసరానికి పైసా పుట్టలే. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు జర బంగారం. అమ్మా అయ్యా కొడుకులు ఇద్దరు నా బంగారానికి ఎసరు పెట్టిండ్రా. ఆడు దుబాయ్ పోకడా వద్దు, నేను బంగారం ఇచ్చినొద్దు. అది కాదే పడక అది టియ్యి. అయ్యా బంగారం కావాలంట. ఆనికంటే ఎక్కువరా నాకు ఈ బంగారం. తీసుకోయ్యా, ఆడు చక్కంగా బాగుపడతానంటే నేను అద్దంటానా? అంతకంటే ఇంకేం కావాలి? తీసుకోయ్యా. సాల్ జల్దిన పోయి ఆడికి పైసలు ఇప్పు పో పో. ఊకనే పరిశాన్ అవుతారు. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. ఇక తప్పకపోయా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. నువ్వు అవుతావురా, నాకు తెలుసు అవుతావు. మంచిగా పోయిరా. కింద పెట్టు. పల్టాకే మారు. ఇవ్వండి. అన్నకి మొత్తం 60,000 గీ మా పేపర్లనా? బరాబరేనా? ఉన్నాయన్నా, మీరు లెక్క పెట్టుకున్నా. भरोसा भरोसे पे काम चलता अपना. शफी भाई बोले तो समोसा भरोसा. సమోసా అంట అన్న. అది పని అయితే పక్కా అవుతుంది కదన్నా? నువ్వేం ఫికర్ చేయకు. ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. 12 తారీఖు దిన్ రెడీ ఉండు. మొత్తం సెట్ చేసి పెడతా వీసా పేపర్స్ అన్ని. ఉస్కే బాద్ సీదా దుబాయ్. హబీబీ హబీబీ. లవ్ స్టోరీయా? नाइस कपल. हल्लू हल्लू एक पट्टी मेरे दिल में घुस गई. होला था मैं नको भी नहीं बोला. पिंडे का था. అసలు ఎవడి అవలాగాడు? ఏంది కుషా? దిల్ కుష్. అరే విమానం ఎంత పెద్దగుంటే తెలుసారా? మస్తు పెద్దగుంటదిరా. సీట్లు కూడా చాలా మెత్తగుంటాయిరా. మేం దాంట్లో మంచిగా పండుకోవచ్చురా. రే మస్తు సల్లగా కూడా ఉంటదిరా. దాంట్లో మేం కూర్చొని ఇట్లా ఎగురుతుంటే మేం కూడా ఎగురుతున్నామని అనిపిస్తదిరా. కలర్ కలర్ లైట్స్ ఉంటాయిరా. ఇట్లా పైనుండి కిందికి చూస్తే అందరూ గింత గింత షీమల్ లెక్క కనిపిస్తారా. అవునరా. అరే నువ్వు విమానంలో పోయినప్పటి నుంచి వాళ్ళు కూడా పోతానే ఉన్నారా? వాళ్ళేం పోతారా, వాళ్ళ ముఖం బిచ్చపోళ్ళు. ఏమన్నారా? అయ్యి వద్దురా. అరే వాడు తిడుతున్నాడు రా. తిడితే ఏమైంది? విమానంలో పోయే ముఖం లేదు. పోతాం రా, విమానంలో పోతాం. 3 రోజుల్లో విమానంలో పోతాం. పోతే పోయి చూపి. చూపిస్తాం. విమానంలో పోతారంట. విమానంలో. ఏం శాంత నెలగాలే చేస్తయ్యా, జర టైం ఇస్తా. ఇంకేం టైం ఇస్తా శాంత? మళ్ళా నెల కూడా వస్తున్నది కదా. మొన్ననే పంచాయతీలో పెడదాం అనుకున్నా. ఆడపిల్లగా ఊకే పంచాయతీ ఎందుకని ఊరుకున్నా. చూడు, నీ పైసలు వద్దు,
ఆ పొలం వద్దు, అన్నీ మాఫ్. నువ్వు అంటే అయ్యా శాంత, 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయితే ఏమంటావు? అరే 3 రోజులను ఎందుకు అన్నావు? ఎట్లా పోతాం? అరే ఎట్లయినా పోవాలరా. ఏయ్ యాడికి పోయినరా ఇంతసేపు తిరగనీకే? ఆ? అమ్మ మాకు 10,000 కావాలి. ఏంది? విమానంలో పోనీకి పైసలు కావాలి. విమానం లేదు విమానం లేదు, సప్పుడు కాకుండా తినుండ్రి. నాకేమొద్దు, విమానాలు పోనీకి పైసలు కావాలి. ఇప్పుడే ఇయ్యు. విమానం 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 నా భారం తింటున్నారు. ఒక దిక్కు పొలం ఎట్లా కాపాడాలా అని ఏం చేస్తుంటే మీది మీకే అవుతుంది. మీ అయ్య మూటలు కట్టిపోయినాడు మన మీద తిరగనికే. ఆడు చచ్చిండు, నేను కూడా చస్తా, మీకు నిమ్మలం అవుతుంది. విమానం 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 విమానం. గట్టిగా గాలిస్తే కొట్టుకుపోయి బతుకులరా మనయి. గాలి దగ్గర బతుకులు కావు. శాంత, 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయితే ఏమంటావు? ఇంకా 3 రోజులే ఉన్నాయి మనీ, పక్కా పోతాం కదా. నీకు ఇంకా డౌటా? డౌట్ కాదు, భయం. దేనికి భయం? పోతున్నామని చెప్పినా కదా. అయినా మీ అయ్య కూడా ఊళ్ళో లేడు, ఇంకేంది? ఎవడు ఆపుతాను మనల్ని? ఆ? పోతాం అలా, మళ్ళా మా అమ్మ పిలుస్తుంది. పోతాం అలా. పో మళ్ళా. పోతున్నా. ఓ పోతా మళ్ళీ. ఎవడాపు నేను? వద్దు మరి పోతా. ఎవడు పట్టుకున్నా నేను? ఆ? అమితా, ఇదేమైనా పద్ధతేనామని నమ్మి ఇంటి దగ్గర అనిస్తే ఇదా నువ్వు చేసేది? మీ అన్న గురించి నీకు తెలిసిందే. మంది ఇంట్లో ఇట్లా జరిగిందంటేనే ఊకోడు. అదే తన ఇంటి దాకా వచ్చిందని తెలిస్తే? నీ మంచిగా చెప్తున్నాను మని. ఇప్పటిదాకా ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ రోజుతో గీన్నే ఈ ముచ్చట కథం కావాలే. అర్థమైందా? నువ్వు నడవే, నడు. మొదకాలైతే గుడికి పోతున్నా అంటే దేవునికి మొక్కనికి పోతున్నావు అనుకున్నా. ఈ కథలు పడుతున్నావా? సిగ్గు తప్పినాను. ఓ దిక్కు పిల్లకి మంచి సంబంధం తేవాలని మేము తిప్పలు పడతా ఉంటే నువ్వేమో అవ్వా ఆ కిరాణా పొరడుతోనా? నలుగురికి తెలిస్తే నోట్లు ఉమ్ముతారే. అయినా ఆడు కులమైంది ఏం కథ? ఏదైతేంది, అలా దుకాణాలకి వెళ్ళి తెచ్చుకొని తిన్నావా నువ్వు? గుద్దుతా ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే. నువ్వేమన్నా చెప్పమ్మా, నేను మనీ గండే చేసుకుంటా. కావాలంటే అమెరికా మొక్కుకొని నువ్వు చేసుకో. ఏం మాట్లాడుతున్నావే? నీకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలే. ఇదిగో మీ నాయన లేడు కాబట్టి మనం గిట్లా కూర్చొని మాట్లాడుతున్నాము. ఆయన గిట్లా తెలిసిందనుకో, నిన్ను నన్ను వాణ్ణి అందరినీ కలిసి తగలబెడతాడు. చెప్పేది అర్థమవుతుందా నీకు? చుప్ చాప్ ఆ అమెరికా పోరాన్ని పెళ్లి చేసుకో. నువ్వు అనుకున్నవన్నీ కావు బేటా, నా మాట అయినా. అవన్నీ చెప్ప. నాటకాలు చేస్తున్నావా? ఇంట్లోకెళ్ళి బయటకి ఎట్లా పోతావు చూస్తా. ఎడకల దాపరమైందా ఇది?
వానానికి కలగంటే దూరమాయే కలిసుంటే నేరమాయే బతుకంతా భారమాయే కన్నీరే ఆగదాయే. వచ్చే నెల ఎట్లయినా చూస్తా గానీ ఇప్పటికైతే ఈ 3000 పెట్టుకో. జర చూడన్నా, నీ మీదే భరోసా పెట్టుకున్నా. సంతోషంగా తోలియాలే. అరే వద్దురా, భయమవుతుంది. అరే ఏం కాదురా, పోదాం. ఏయ్ యాడికే పా, నేను కూడా వస్తా. దిగు. నడు. ఏమైంది? మళ్ళీ పెట్టదే కాలు. చూసుకుని నడవచ్చు కదా. సెండు మామీ కొంచెం. నువ్వు కూసో, ఇస్తా. యాడబెట్టి నువ్వు కనిపిస్తలే. ఆడనే ఉంటా చూడు. అబ్బా జల్దీ ఎత్తుకవే. చూస్తున్నా. అబితా, అబితా, కల్పలేవే. అబితా, శంకర్ ఉన్నవారా? ఎడేచినావ్?